గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము శతక సుధ అనేటటువంటి పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుందాం. శతకము అంటే 100 పద్యాలు ఉన్నటువంటి రచన, సుధ అంటే అమృతము. అయితే ఈ శతక పద్యాల్లో ఉన్నటువంటి అమృతం వంటి నాశనం లేనటువంటి ఉపయుక్తమైనటువంటి నీతి వాక్యాల గురించి మనము ఈరోజు ఈ పాఠ్యాంశం ద్వారా నేర్చుకోబోతున్నాం. అయితే ఒక్కసారి బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఒక్కసారి గమనించండి బేట. ఆ బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? ఒక ఉపాధ్యాయుడు, కొంతమంది విద్యార్థులు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేసి ఈ ఉపాధ్యాయుడు అనేక రకాలైనటువంటి నీతి వాక్యాలను గురించి విద్యార్థులకు తెలియచేస్తూ ఉన్నాడు అన్నది మనకు ఈ పిక్చర్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. ఇక మనము లెసన్ యొక్క ఉద్దేశం చూద్దాము. పాఠం యొక్క ఉద్దేశం: విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠ్య భాగ ఉద్దేశము. ఏదైనా సరే చిన్నప్పుడు నేర్చుకున్నట్లయితే అది భావి జీవితానికి ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు కూడా నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని విద్యార్థులలో పెంపొందింపజేయడము, వారిని విద్యార్థులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడము ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. శతకం అంటే సుమారు 100 పద్యాలు ఉన్నటువంటి రచన. అయితే కొన్నిసార్లు 100 కన్నా ఎక్కువ పద్యాలు కూడా మనకు ఈ శతక పద్యాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక సాధారణంగా శతక పద్యాలన్నీ కూడా మకుటాన్ని కలిగి ఉంటాయి. మకుటము అంటే కిరీటము అని అర్థము. అయితే శతక పద్యాలు దేనికదే ఇండివిజువల్ మీనింగ్ని కలిగి ఉంటాయి. అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడకుండా దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి శతక పద్యాలన్నింటినీ కూడా ముక్తకాలు అని అంటారు. కొన్ని శతక పద్యాలు మనకు మకుట రహితంగా కూడా ఉంటాయి, అంటే మకుటం లేకుండా కూడా కనిపిస్తూ ఉంటాయి. మనం ఈ పాఠ్యాంశం ద్వారా సుమతి శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, కుమారీ శతకం, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ శతకం, గాంధీతాత శతకం, భరతసింహ శతకం, భవ్యచరిత శతకాల నుంచి కొన్ని పద్యాలను ఈ పాఠ్యాంశం ద్వారా మనము నేర్చుకోబోతున్నాం. అయితే సుమతి శతకాన్ని రచించినటువంటి కవి బద్దెన. వీరు 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈ శతకంలో మనకు ఉండేటటువంటి మకుటము సుమతి. ఇక నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర శతకము. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసినటువంటి కవి ధూర్జటి. వీరు 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈ శ్రీకాళహస్తీశ్వర శతకంలో మనకు ఉండేటటువంటి మకుటము శ్రీకాళహస్తీశ్వర అనేటటువంటి మకుటం మనకు కనిపిస్తుంది. ఇక కుమారీ శతకము రాసినటువంటి కవి పక్కి వెంకట నరసింహ కవి. వీరు 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈ కుమారీ శతకంలో మనకు కనిపించేటటువంటి మకుటము కుమారి. ఇక సుభాషిత రత్నావళి. ఇది మొట్టమొదట భర్తృహరి అనేటటువంటి సంస్కృత కవి సుభాషిత త్రిశతి అనే పేరుతో సంస్కృతంలో రాశాడు ఈ శతకాన్ని. దాని తర్వాత కాలంలో కొంతమంది కవులు తెలుగులోకి అనువదించి రాయడం జరిగింది. అందులో ఏనుగు లక్ష్మణ కవి ఒకానొక వ్యక్తి. ఈ ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో అనువదించి రాసినటువంటి పుస్తకం పేరు సుభాషిత రత్నావళి. ఇందులో మనకు ఎలాంటి మకుటం అనేది కనిపించదు. ఇక ప్రభుతనయ శతకం. ఈ ప్రభుతనయ శతకాన్ని రాసినటువంటి కవి కౌకుంట్ల నారాయణరావు. వీరు 1883వ సంవత్సరంలో జన్మించారు, 1953వ సంవత్సరంలో మరణించారు. ఈ శతకంలో మనకు తనయ అనేటటువంటి మకుటం అనేది కనిపిస్తుంది. ఇక గాంధీతాత శతకం. శిరసినహల్ కృష్ణమాచార్యులు అనేటటువంటి కవి రాసినటువంటి శతకము. వీరు 1905వ సంవత్సరంలో జన్మించారు, 1992వ సంవత్సరంలో మరణించడము జరిగింది. ఇక వీరికి ఉన్నటువంటి బిరుదు అభినవ కాళిదాసు అనేటటువంటి మరొక బిరుదు ఉన్నది. ఇక భరతసింహ శతకాన్ని రాసినటువంటి కవి సూరోజు బాల నరసింహాచారి. వీరు 1946వ సంవత్సరంలో జన్మించారు, 2014వ సంవత్సరంలో మరణించడము జరిగింది. ఇక నెక్స్ట్ భవ్యచరిత శతకము రాసినటువంటి కవి డాక్టర్ టివి నారాయణరావు గారు. ఓకేనా? ఇక ఈ శతకాల ద్వారా మనకిచ్చినటువంటి మరి పద్యాలేంటి, నైతిక విలువలు ఏంటి అన్నది మనము పాఠ్యాంశం ద్వారా నేర్చుకుందాము. అయితే మనం పాఠ్యాంశంలోకి కనుక వెళ్ళినట్లయితే మొట్టమొదటి శతకము సుమతి శతకము.
సుమతి శతకాన్ని రాసినటువంటి కవి ఎవరు? బద్దెన. వెరీ గుడ్. ఇక ఇందులో ఉన్నటువంటి మకుటం ఏంటి? సుమతి. సుమతి శతకం పేరు మకుటం సుమతి, కవి వచ్చేసి బద్దెన. అయితే ఒక్కసారి పోయం చూడండి. పరనారీ సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితుడై పరులు తను బొగడ నెగడక పరులలిగిన నలుగునతడు వరముడు సుమతి. అయితే ఇందులో వచ్చేసి మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అన్నది ఈ పద్యం ద్వారా కవి మనకు వివరిస్తూ ఉన్నాడు. మరి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? పరనారీ సోదరుడై అంటే ఇతర స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సోదరుడిలాగా మెలగాలి. అంటే ఇతర స్త్రీలందరినీ కూడా అక్కా చెల్లెళ్ళుగా చూస్తూ మనం అన్నా తమ్ముళ్ళలాగా మెలగాలి అని చెప్పి చెబుతూ ఉన్నాడు కవి. పరధనమున కాసపడక పరులకు హితుడై, ఎప్పుడు కూడా మనము పరధరులు, ధనము, పరులు అంటే ఇతరులు, ధనము అంటే సంపద, ఇతరుల యొక్క సంపదకు ఎప్పుడు కూడా ఆశపడకూడదు. పరులకు హితుడై, పరులు ఇతరులకు ఎప్పుడు కూడా మనం హితుడు, మేలును కోరుకునేవాడిలాగా ఉండాలి. అంటే ఇతరుల యొక్క మంచిని కోరుకునేటటువంటి మంచి శ్రేయోభిలాషలాగా మనము ఉండాలి. పరులు తన బొగడ నెగడక, పరులు ఇతరులు కనుక మనల్ని పొగిడారు అంటే దాంతో గర్వాన్ని పొందకూడదు. అంటే ఎవరన్నా మనల్ని అప్రిషియేట్ చేస్తే మనం ఎప్పుడు కూడా గర్వానికి లోనవ్వకూడదు. పరులలిగిన నలుగనతడు, పరులు మనల్ని ఒకవేళ కోపగించుకున్నట్లయితే మనం వాళ్ళపైన తిరిగి కోపాన్ని ప్రదర్శించకూడదు. అటువంటి వాడు పరముడు సుమతి, గొప్పవాడు సుమతి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. సుమతి అంటే అర్థం ఏంటి ఇంతకీ? సు అంటే మంచి, మతి అంటే బుద్ధి లేదా మనస్సు. సుమతి మంచి బుద్ధి కలిగిన దానా అని అర్థం. అంటే ఈ పద్యంలో మనం అర్థం ఏం చెప్తుండే ఇంతకీ? ఎవరైనా సరే ఇతర స్త్రీల యందు ఎప్పుడు కూడా సోదర భావాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా ఇతరుల ధనానికి ఎప్పుడు కూడా ఆశపడకుండా ఉండాలి. ఇతరుల యొక్క మేలు కోరుకుంటూ ఉండాలి. ఇతరులు తనను ఒకవేళ పొగిడినా కూడా పొంగిపోకుండా గర్వపడకుండా ఉండాలి. ఇతరులు తనను కోప్పడ్డా తాను వారి మీద ఏమాత్రం కోపం చూపించకుండా ఉండాలి. ఇటువంటి వాడు అందరికన్నా గొప్పవాడు, అంటే గొప్పవాడుగా కీర్తి తెచ్చుకుంటాడు అని చెప్పేసి కవి ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అన్న విషయాన్ని కవి క్లియర్గా వివరించాడు. ఇక సెకండ్ పోయం. కొడుకుల్ పుట్టరటంచు నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనీకుల్ వారిచే నేగతుల్ వడిసన్ పుత్రులు లేని ఆశుకునకున్ వాటిల్లేనే దుర్గతుల్ చెడునే మోక్షపదం వపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. అయితే ఈ శతకం వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర శతకంలో నుంచి మనకు ఇచ్చినటువంటి ఒకానొక పద్యము. ఈ పద్యంలో ఉన్న మకుటము శ్రీకాళహస్తీశ్వర, కవి ధూర్జటి. అయితే ఈ పద్యంలో మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, కొడుకుల్ పుట్టరటంచు నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై, అంటే జీవితం పైన భ్రాంతి కలిగిన వారై కొడుకులు పుట్టలేదే అని అనేక మంది అవివేకులు ఏడుస్తూ ఉంటారు. కొడుకులు పుట్టరే కౌరవేంద్రున కనేకుల్, కౌరవేంద్రుడు ఎవరు? కౌరవులలో ముఖ్యమైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడికి ఎంతమంది కొడుకులు పుట్టారు? 100 మంది పుత్రులు జన్మించారు. అవునా? కొడుకులు పుట్టరే కౌరవేంద్రున కనేకుల్, కౌరవేంద్రుడు అంటే ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు పుట్టారు. వారిచే నీగతులు వడిసన్, వారి వల్ల ఏమన్నా సద్గతులు పొందగలిగాడా ధృతరాష్ట్రుడు? లేదు. మోక్షాన్ని పొందగలిగాడా? లేదు. పుత్రులు లేని ఆ శుకునకున్ వాటిల్లేనే దుర్గతుల్, పుత్రులు లేనటువంటి శుకుడు అంటే శుక మహర్షి. ఈ శుక మహర్షి వచ్చేసి వ్యాసుడి యొక్క పుత్రుడు. ఈ శుక మహర్షికి వివాహము తర్వాత సంతానం అనేది లేదు, కానీ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు శుక మహర్షి. ఆ పుత్రులు లేనటువంటి శుక మహర్షికి ఏ దుర్గతులు కలిగాయి? ఎలాంటి దుర్గతులు కలగలేదు. మోక్షం అనేది లభించింది. చెడునే మోక్షపదం వపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర, అంటే పుత్రులు లేనంత మాత్రాన మోక్షం రాకుండా ఉంటుందా? ఓ శ్రీకాళహస్తీశ్వర, నువ్వు కొంచెం ఈ ప్రజలందరికీ చెప్పు ఈ విషయాన్ని అని చెప్పేసి కవి వివరిస్తూ ఉన్నాడు. అంటే ఇంతకుముందు రోజుల్లో అనేక మంది నాకు మగపిల్లలు లేరు అని చెప్పేసి, పుత్రులు లేరు అని చెప్పేసి బాధపడుతూ ఉండేవాళ్ళు. అటువంటి సందర్భంలో రాసినటువంటి పద్యం ఇది. కాబట్టి పుత్రులు లేరు, నాకు మోక్షం కలగదు అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు. దానికోసం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనకు ఇచ్చారు. అనేక మంది
అవివేకులు అంటే తెలివి లేనటువంటి వాళ్ళు నాకు పుత్రులు లేరు కాబట్టి నాకు మోక్షం రాదేమో అని చెప్పేసి భ్రమపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు జన్మించారు, అయినంత మాత్రాన అతనికి మోక్షం అనేది వచ్చిందా? రాలేదు. అసలు లేనటువంటి శుక మహర్షికి ఏమన్నా దుర్గతి కలిగిందా? అంటే చెడు అనేది జరిగిందా? ఏమాత్రము లేదు. అంటే మనకు లభించేటటువంటి మోక్షం ఏదైతే ఉందో పుత్రులు జన్మించడము జన్మించకపోవడం పైన ఏమాత్రము ఆధారపడి ఉండదు, మనం చేసేటటువంటి కర్మల పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి ఈ పద్యం యొక్క ఇండైరెక్ట్ మీనింగ్, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇక నెక్స్ట్ పోయం వచ్చేసి కుమారి శతకంలో నుంచి ఇచ్చినటువంటి ఒకానొక పోయము. ఈ కుమారి శతకాన్ని రాసినటువంటి కవి పక్కి వెంకట నరసింహ కవి. కవి పేరేం పేరు? పక్కి వెంకట నరసింహ కవి. ఇందులో ఉన్నటువంటి మకుటం వచ్చేసి కుమారి. అయితే ఇందులో చూడండి ఒకసారి, చెప్పకు చేసిన మేలు నొకప్పుడైన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును తప్పేయని చిత్తమందు దలపు కుమారి. కుమారి అంటే ఓ కుమారి, చెప్పకు చేసిన మేలు, ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదన్నా మేలు చేసావు అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవద్దు. ఒకప్పుడైన దాని హర్షింపరుగా అంటే నువ్వు చెప్పినప్పుడే కాదు, నువ్వెప్పుడు అలా గొప్పలు చెప్పుకున్నా కూడా, నువ్వు చేసినటువంటి మేలును గురించి ఇతరుల ముందు చెప్పినా కూడా ఎవరు కూడా దాన్ని హర్షింపరు అంటే మెచ్చుకోరు, అది మెచ్చుకోదగిన పని కాదు. గొప్పలు చెప్పిన నదియును తప్పేయని చిత్తమందు దలుపు కుమారి. నీవు ఒకవేళ నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకున్నా కూడా అదొక పెద్ద తప్పు అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకో ఓ కుమారి అని చెప్పేసి కవి ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నాడు. అయితే అంటే ఇండైరెక్ట్గా మనకి పద్యం ద్వారా ఇచ్చేటటువంటి మోరల్ ఏంటి? నీవు ఇతరులకు చేసినటువంటి మేలుని ఎప్పుడూ కూడా బయట చెప్పొద్దు, అలా చెప్పడాన్ని ఎవరు కూడా ఎప్పుడూ మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకోవడం కూడా ఒక పెద్ద తప్పు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకొని తద్వారా మంచి జీవితాన్ని గడుపు అని చెప్పేసి కవి ఇక్కడ మనకు ఇండైరెక్ట్గా చెప్పేటటువంటి నీతి. ఓకేనా? ఇక నెక్స్ట్ పోయం చూద్దాం మనం. ఇక నెక్స్ట్ పోయం వచ్చేసి మనకు ఏనుగు లక్ష్మణ కవి ట్రాన్స్లేట్ అనువాదం చేసి రాసినటువంటి సుభాషిత రత్నావళి అనేటటువంటి శతకంలో నుంచి ఇచ్చిన పద్యము. ఇందులో మనకు ఎలాంటి మకుటం అనేది కనిపించదు. ఒక్కసారి పద్యం చూద్దాం. నీరము తప్తలోహమున నిలిచి యనామకమై నశించు, నా నీరమే ముత్యమట్లు నలినీధర సంస్థితమై తనర్చు, నా నీరమే శృతిలోబడి మణిత్వముగాంచు, సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొలుచు వారికి. అయితే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు కవి. ఏంటి అంటే, నీరము తప్తలోహమున నిలిచి యనామకమై నశించు. నీరము అంటే నీరు. ఆ నీరు ఏదైతే ఉందో తప్తలోహము అంటే బాగా కాలినటువంటి ఇనుము మీద గనక నీళ్లు పడినట్లయితే అదేమవుతుంది? ఆవిరైపోతుంది. బాగా వేడైనటువంటి ఐరన్ పైన ఒకవేళ వాటర్ డ్రాప్స్ పడ్డాయి అనుకోండి, ఏమైపోతుంది? అది మొత్తము ఆవిరైపోతుంది. ఆ నీరమే ముత్యమట్లు నలినీధర సంస్థితమై తనర్చు. అయితే ఆ నీటి బిందువు ఏదైతే ఉందో తామరాకు మీద గనక పడినట్లయితే ముత్యాల్లా కనిపిస్తాయి. అంటే లోటస్ ఫ్లవర్ యొక్క లీఫ్ ఏదైతే ఉందో దానిపైన వాటర్ డ్రాప్స్ ఉన్నాయనుకోండి, గమనించండి ఒకసారి, మనకు ముత్యాల్లాగా పర్ల్స్ లాగా చాలా వైట్గా బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి. అంత మాత్రాన అవి ముత్యాల్లా మారవు, కానీ మనకు అలా ముత్యాల్లాగా మెరుస్తూ ఉంటాయి. ఎక్కడ పడితే తామరాకు పైన నీటి బిందువులు గనక పడ్డట్టయితే అవి ముత్యాల్లా మెరుస్తూ ఉంటాయి. ఆ నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు. అయితే ఆ నీరు ఏదైతే ఉందో అది దేంట్లో ముత్యపు చిప్పలో గనక పడినట్లయితే వెంటనే మనుల్లాగా అంటే ముత్యాల్లాగా పర్ల్స్ లాగా మారిపోతాయి. అదేవిధంగా మనుషులలో కూడా 3 రకాలు ఉన్నారు. ఎవరు? అధములతో చేరినట్లయితే మనము అధముడిగా మారిపోతాము, మధ్యములతో చేరితే మధ్యముడిగా మారిపోతాము, అదే ఉత్తములతో చేరితే ఉత్తమంగా మనం మారిపోతాము అని చెప్పేసి కవి ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నాడు. అంటే నీటి బిందువు ఏ విధంగా అయితే బాగా కాలిన ఐరన్
బాగా కాలినటువంటి ఇనుము మీద కనుక పడితే ఆవిరైపోయింది, అంటే దాని యొక్క రూపాన్ని కోల్పోయింది. అదే నీటి బిందు తామరాకు మీద కనుక పడినట్లయితే అది ముత్యంలాగా జస్ట్ మెరిసింది. అదే నీరు ముత్యపు చిప్పలో కనుక పడింది అంటే ముత్యంలాగా మారిపోయింది. అంటే మనం చేరేటటువంటి మనుషులను బట్టి మన యొక్క క్యారెక్టర్ అనేది డిసైడ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ కవి వివరిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మన యొక్క లైఫ్ ఏదైతే ఉందో దాన్ని నీటి బిందువుతో కవి పోల్చాడు. అధములను వచ్చేసి బాగా కాలిన ఇనుముతో పోల్చాడు. మధ్యములను వచ్చేసి తామరాకుతో కంపేర్ చేశాడు. అదేవిధంగా ఉత్తములను ముత్యపు చిప్పతో మనకు కంపేర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మనం ఎటువంటి జీవితాన్ని, ఎటువంటి కీర్తిని పొందాలి అన్నది మన చేతుల్లోనే ఉంది. మనం చేసేటటువంటి స్నేహం పైనే ఆధారపడి ఉంది అని చెప్పేసి కవి ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నాడు. ఓకే చిల్డ్రన్, సో దీంతో మనకు ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి 4 పద్యాలు కంప్లీట్ అయిపోయినాయి. మిగతా 4 పద్యాలను మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఓకే చిల్డ్రన్, బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ మా.